పొలములు విత్తిన నీ వ్యవసాయ తొలి పంట కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతం ముందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. మంచిది ప్రియులరా, మీకు అందరికి వందనాలు చెప్పినానా? మీరు కూడా చెప్పుకున్నారా? చెప్పుకోండి ఒకసారి. చదువుబడినటువంటి ఈ దైవ వర్తమానములు దేవుని యొక్క ప్రణాళిక సంఘం మీద, ప్రజల మీద, సేవకుల మీద ప్రత్యేకంగా నిలిచి ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ఏ విషయంలో కూడా రాజీ పడని పరిచర్య ప్రభు మనకిచ్చారు. ఈ అర్పణల పండుగలు చాలామంది అనుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అని. నేను కొంతమంది సేవకులను అడిగాను, అయ్యా మీరు అర్పణాల పండుగ పెడతారా అని అడిగాను. కొందరు అన్నారు మేము పెట్టము అన్నారు. పెట్టకపోతే బైబిల్ వాగ్దానాలు మీ జీవితంలో ఎలా నెరవేరుతాయని ఒక ప్రశ్న వేశాను. అంటే మేమేదో ధనవంతులం, గొప్పవాళ్ళము, మీది మాకేం అక్కర్లేదు అని చెప్పుకోవటానికి పెట్టలేదా, లేకపోతే ఏం పెట్టాలి అన్న ఆలోచన? అంటే ఏదో జరగలేదు మాకు అలాగా అని చెప్పారు. ఇంత కోత పండుగ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా. చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చు అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి చూద్దాం. ఇది కొంతమంది లేచినాయి, కొంత డౌట్ అయితే ఉంది మీకు. దీనివల్ల మాకు ఒరిగేదేముంది, మావి పోతాయి తప్ప. ప్రియులరా, ఎందుకు కోత పండుగ చేసుకోవాలి అంటే ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఏంటి చెప్పండి? ఇందాక మీరు చదువుకున్నారుగా 23:16లో కోత పండుగ లేక సంగ్రహ పండుగ మీరు ఆచరించవలెను. కొంతమంది బైబిల్ పండితులు ఉంటారు సంఘాలలో, జ్ఞానం కలిగిన పండితులు ఉంటారు. అన్న మీరు అన్నీ బాగానే చెప్తున్నారు కానీ అది పాత నిబంధన గ్రంథం కదా, ఇదెలా సాధ్యము అని కొందరికి రాకనే వస్తుంటుంది డౌట్, అనుమానం. ఇలాంటివి జ్ఞానయుక్తులు ఉంటారని దేవుడు ముందే ఉద్దేశించి కొన్ని లేఖనాలు రాస్తూ వచ్చారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట మీకు కనపడుతుంది. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనకు పూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు సామర్థ్యము కొలదియే కాక, నీకు సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళని అనాల. ఏమో బిఏనా, ఎంఏనా? ఎంఏ స్టూడెంటు, ఎంఏ. స్తోత్రం. స్వార్థం అంటుంది. సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగానే తామంతట తామే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో ఆజ్ఞ,
కొత్త నిబంధనలో క్రమం. ఇది ఏదంటున్నాడు పౌలు గారు? పరిశుద్ధుల కొరకైన పరిచర్య, దేవుని సేవకులను పోషించే పరిచర్య. ఈ కోతపండు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, మాకు ఇంత పంట పండింది, అందులో ఒక మూట ప్రభుకి ఇస్తున్నామని కాదు, సామర్థ్యము కంటే ఎక్కువగా పరిశుద్ధుల కొరకు తమంతట తామే ఇచ్చిరి అని చెప్తున్నాడు పౌలు. ఇచ్చే విషయములో దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటారా? ఈ ప్రపంచం అంతా కలగజేసి దేవుడు ఎవరి చేతులు పెట్టాడు చెప్పాలి, చెప్పండి. నరుని చేతులు పెట్టాడు, లేక మన చేతులు పెట్టాడు. ఈ ప్రపంచం అంతా కలగజేసి ఆయన కష్టపడి, బైబిల్ రాయబడింది, కష్టపడి సృష్టించిన యావత్తును కూడా నరులకు ఇచ్చాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. నేను ఆమెన్ చెప్పమన్నా, మీరేమో అల్లులు చెప్తారు. దేవుడు ఏం చేశాడు చెప్పున? తాను కష్టపడి శ్రమపడి ఈ సృష్టించిన సృష్టి యావత్తు మానవునికి ఇచ్చేశాడు. ఇచ్చేమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్దామా? కరెక్ట్గా ఉండాలి. మీరు ఏం చెప్పాలి? స్తోత్రమే చెప్పాలి. ఆమేన్, ఆమేన్. మీరు యాక్టివ్గా ఉన్నారు లేదని అప్పుడప్పుడు కొన్ని. దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన సృష్టినే కాదు, తన ప్రాణమునే మన కొరకు ఇచ్చాడు. మనం పండిన పంటలో దేవునికి కొంచెము ఇవ్వలేకపోతున్నాం. న్యాయబద్ధంగా మీరు మనసు పూర్తిగా అన్న మేము దశమ భాగం ఇస్తున్నామని చెప్పిన వాళ్ళ చేతుల మీద, గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి, దశమ భాగం ఇస్తున్నాము అని. ఇప్పుడు పంట ఎంచుతా నేను, ఎన్ని మూటలు వచ్చినాయి. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మీకు 10 బండును గాక. ఒకటి ఇచ్చిన వాళ్ళకి 10 బండును గాక. ఇక నుంచి అంతకు మించి పండగ ఉండును గాక. ఆమేన్ అనలేదే? ఇప్పుడు చదువుక. స్వార్థముతో గాక. ఆమేన్. 20 పండితే 2, 30 పండితే 40 పండితే వాస్తవానికి అది క్రమం. బైబిల్లో ఆదిలో ఒక అద్భుతమైన ఇదే అర్పణల పండుగ జరిగింది. 4వ అధ్యాయం తెరిస్తే కయ్యను ఏబేలు అనువారు దేవునికి అర్పణలు తీసుకొచ్చారు. 4వ అధ్యాయం. కొంతకాలము అయిన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చింది. హేబేలు కూడా తన మందులో తొలుచూలున పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. స్తోత్రం చెబుదాం. మిస్ అయ్యారు. ఇద్దరు అన్నదమ్ములు. ఆ రోజుల్లో దేవుని మందిరం లేదు, ఆ రోజుల్లో బోధకుడు లేడు, ఆ రోజుల్లో సంఘం లేదు, ఆ రోజుల్లో విశ్వాసులు లేరు. మరి ఎలా తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నారు అంటే, మనసాక్షి అనేది ఒకటి ఉంది కదా.
ఉందా లేదా? మీకు అందరికీ మనసాక్షి ఉందా? ఉన్నోళ్ళంతా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సగం సగం ఉన్నోళ్ళని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనతో కూడా పోవునుగాక. మనసాక్షి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కొందరికి అది వాత వేయబడి ఉంటుందంట. పౌలు అన్నాడు, కొందరికి వాత వేయబడిన మనసాక్షి ఎంత గుచ్చినా కాయలు కట్టిపోయి ఉంటాయి కదా, చేతిలో ముద్దు బారి ఉంటాయి. వాత వేయబడింది కొందరి మనసాక్షి. ఎన్నిసార్లు చెప్పినా నాది నాదే, నువ్వు ఎన్నని చెప్పుకో, నా రూలే, మిగతా రూల్స్ నాకు పని లేదు. కొందరికి మనసాక్షి అనేది ఉంది, కొంచెం గాయం అవ్వగానే సరి చేసుకుంటారు, బ్రతుకును సరి చేసుకుంటారు, జీవితాన్ని సరి చేసుకుంటారు. ఆ రోజుల్లో మందిరం లేకపోవచ్చు, ఆ రోజుల్లో సేవకుడు లేకపోవచ్చు, ఆ రోజుల్లో చెప్పేవారు లేకపోవచ్చు, కానీ ఏముంది చెప్పు, మనస్సాక్షి. అయ్యా, దేవుడు నాకు కొన్ని సమర్పణలు ఇచ్చాడు, అందులో కొంత దేవునికి ఇవ్వాలన్న మనసు వచ్చింది వాళ్ళకి. ఆమేన్. ఆమేన్ అంటే ఆమేన్ అనండి, స్తోత్రం అంటే స్తోత్రం అనండి, హల్లెలూయా అంటే హల్లెలూయా అని అనండి. ఓకేనా? చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు లైన్లో ఉన్నారు మీరు. వారికి మనస్సు వచ్చింది ఏంటి? దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన పంటలో, దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన శాలరీలో, దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన కూలి పనిలో నేను కొంచెం దేవునికి ఇవ్వాలి అన్న మనసు వచ్చింది. అయితే ఇరువురు కానుకలు తెచ్చారు, కానీ దేవుడు ఒక్కరి అర్పణను మాత్రమే అంగీకరించాడు. ఎవరు వ్యక్తి? మరి కయ్యను కూడా తెచ్చాడు కదా, కయ్యను అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు? ఆయన కొన్ని తెచ్చాడు, ఈయన కొన్ని తెచ్చాడు. మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన కొన్నే తెచ్చాడు, ఈయన కూడా కొన్నే తెచ్చాడు. తెచ్చిన వాటిని పరిశీలన చెయ్యాలి. మనం బైబిల్లో మనం చదివితే హేబేలు అర్పణలో తొలుచూలు అనే మాట ఉంటుంది. ఏ మాట ఉంది? ఏ మాట ఉంది? ఏదో ఒకటిలే, రాజు పడలేదు హేబేలు. కొందరు అర్పణ అర్పించే వాళ్ళు ఎలా అర్పిస్తారో తెలుసా? అర్పణ అర్పించే వాళ్ళు చిరిగిపోయిన నోట్లు అర్పిస్తారు. మీరు అర్పణ అర్పించకపోయినా పర్లేదు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి చల్లనివి మాత్రం కానుక పెట్టులో వేసి శాపగ్రస్తులు కావద్దు. నువ్వు వివేకమైనా పర్లేదు, దేవుడు నీ మనసు, నీ స్థితిని చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? శాపగ్రస్తులు కాకండి. కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు, కయ్యను కూడా అంగీకరించలేదు. ఎందుకంటే కయ్యనుకు దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలన్న ఆలోచన లేదు. ఇవ్వాలన్న ఆలోచన ఉంది, కానీ శ్రేష్టమైనది ఇవ్వాలనే ఆలోచన లేదు. మీరు నాకు భోజనం పెట్టేటప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, సేవకునికి ఒక సపరేట్ ముందే తీసి పెడతారు. నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు తింటున్న దాంట్లోకి పెడతారా, లేకపోతే సేవకునికి ముందే తీసి పెడతారా అని చూస్తే ముందే తీసి పక్కన పెట్టి తర్వాత మీరు వడ్డించుకున్నారు. మంచిదే. మరి పంట పొలంలో తొలుచూలు అంటే మొదట కోసినది ఎందుకు దేవుని మందికి ఆయన తీసుకురాలే?
ఇప్పుడు తెచ్చాం కదా, ఇప్పుడు తెచ్చారు, నేను తీసుకురాలేదని చెప్పను. కయ్యను వలె మీరు ఉండొద్దు అని చెబుతున్నా. క్రైస్తవులు ఎక్కడ నష్టపోతున్నారు, ఎక్కడ మోసపోతున్నారు? అర్పణల పండగ అంటే తెచ్చేసే స్థితికి వచ్చాం మనం. అది రైట్ కాదు. నువ్వు పంట కోయగానే అది పొలంలో ఉండగానే తీసుకొచ్చి నీది దేవునికి ఇచ్చి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి. ఇది క్రమం. దేవునిది నీ ఇంటికి రాకూడదు, నీ ఇంట్లో బస్తాలలో పడకూడదు, దేవుని మందిరంలో వచ్చి పడిపోవాలి అంతేది. ఈ కానాల లేక చిందుకుంట్ల అని కాదు, ఎక్కడైనా అర్పణల పండగ అంటే అప్పటికప్పుడు తెచ్చేస్తాం. అది రైట్ కాదు. కయ్యను అలా తెచ్చే కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలే. ఒక చిన్న ప్రార్థన, క్షమాపణ అడుగుదామా? తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. చూలుగా మొదట పంట నీది, కానీ మేము మా ధాన్యంలో కలుపుకొని తెచ్చాం. మా పొరపాటు క్షమించండి. మేము తెలియక ఈ పని చేసినందుకు మమ్మల్ని క్షమించండి. తెలియక అవివేక పని చేసినందుకు మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి పొలములో నుండి సరిగ్గా నీ మందిరంలోనికి వచ్చే నీ అర్పణను మేము సమర్పించుకునే మనస్సాక్షి మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు గమనిస్తే అక్కడ పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంట. ఎవరి కొరకు అంటే దైవ సేవకుల పోషణ కొరకు, ఒకరి మీద ఆధారపడకుండా, లేక తన జీవనోపాధి మీద ఆధారపడకుండా. ఇప్పుడు సంఘస్థులు ఇవ్వలేదనుకోండి, సేవకుడు ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? మీలాగే కరువు పనికి పోవాలా, మీలాగే కరువు పనికి వెళ్ళాలి. లేకపోతే మీలాగే ఏదో ఉద్యోగం చేసుకొని పార్ట్ టైం జాబ్ చేసుకొని సేవ చేసుకుంటూ బతకాలి. అలాగూ ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. వారే మాసిదోనియా సంఘస్థులు. చూడండి, మనం చదువుకుంటున్న 2వ వచనం నుండి చదువుతాం. సహోదరులారా, మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్న ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. చేతులెత్తి స్తోత్రం. హల్లెలూయా. వారు నిరుపేదలు. ఇక్కడ కూడా చాలా మంది నిరుపేదలే. ఉద్యోగాలు ఉండొచ్చు కానీ ఏదో చిన్న జీతం, పొలాలు ఉండొచ్చు కానీ ఏదో కొంచెం పూట గడవటానికి కొంచెం మాత్రమే. అవి కూడా లేని వాళ్ళు ఉన్నారు. లోకంతో పోల్చుకుంటే, పట్టణస్థులతో పోల్చుకుంటే మనం అందరము నిరుపేదలమే. నీకేమన్నా 2 సంఘాలు ఉన్నాయి, 2 సంఘాలున్నా నేను నిరుపేదనే. సంఘాల్లో వచ్చే కానుక నా ఇంటికో నా ఒంటికో కాదు, పరిచయ కొరకే ఉపయోగించాలి. అందులో తక్కువ అంటే 70% పరిచయకు ఉపయోగించాలి.
వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిందట. దేవుడు నిన్ను ఏం చేయాలనుకుంటాడంటే ఇలాగ చేయాలనుకోలే. అంటే అడుక్కునేలాగా నిన్ను చేయాలనుకోలేదు, ఇచ్చేవాడిగా నిన్ను చేయాలనుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇచ్చేవాని చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది, తీసుకునేవాని చెయ్యి ఎప్పుడు కిందనే ఉంటుంది. దేవుడి సృష్టిని సృష్టించి నీకు ఇచ్చాడు. ఆయన మనస్సును కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇచ్చే మనిషిగా ఉండాలి, ధారాళముగా పరిచర్యకు ఇచ్చేవారుగా ఉండాలి. మాసుదునియా సంఘస్థులకి ఏమన్నా చాలా గొప్ప వాళ్ళని మీరు అనొచ్చేమో. బైబిల్ చెప్పింది వాళ్ళు నిరుపేదలు, కానీ పరిచర్య విషయంలో వాళ్ళు రాజీ పడలేదు. మనం ఏం చేస్తాం తెలుసా? నీకు కూలి వస్తుంది. అమ్మ మీకు అందరు గుర్తు చేస్తున్నా, మీరందరూ ఏదో కూలి పని చేసుకుంటారు, కొంత పొదుపు కట్టుకుంటుంటారు. కడుతున్నారు కదా, మంచిది కట్టుకోండి. కూలి పనిలో 100 రూపాయల్లో దేవుని 10 రూపాయలు పక్క తీసి పెట్టుకో. నేను చేస్తున్నా, మీకు చెప్తున్నా. మీకు చెప్పి నేను చేయకపోలేదు. దేవునికి ఇచ్చి చూడు. ఒకవేళ దేవుని సొమ్మును వాడుకున్నావు అనుకో, జాగ్రత్త వినాలి, దేవుడు దాన్ని మరలా కక్కించి వేస్తాడు. అది కడుపులో విషమైపోతుంది అంటాడు పౌలు భక్తుడు యోబు గారు. చూడండి, యోబు గ్రంథంలో చూడండి ఒకసారి, 20వ అధ్యాయం 12వ వచనం. చెడుతను వారి నోటికి తీయగా ఉండెను, వారి నాలుక క్రింద వారు దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రం చేసుకొనిరి, నోట దాన్ని నుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారం పులిసిపోవును, అది లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. ఆమేన్. కడుపులో దాచేసుకున్నారట. అది కడుపులో ఏమైంది? ఇప్పుడు కడుపులో బాగాలేదు, ఏం చేస్తావు? హాస్పిటల్కి వాళ్ళమ్మా. విషపూరితమైంది, పేగు విషపూరితమైంది, విషపు గడ్డలు కడుపులోకి వచ్చాయి. ఇప్పుడే అంటారు డాక్టరు ఆపరేషన్ చేయాలంటారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని దాచుకున్నారంటే. ఎక్కడ? హల్లెలూయా. దేనితోనే ఆడొచ్చమ్మా, దేవునితో ఆడకండి. దేనితోనే ఆట ఆడుకోవచ్చు, దేవునితో ఆట ఆడుకోకండి. ఎవరితో అయినా ఆడొచ్చు, దేవునితో ఆడకండి. స్తోత్రం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. అయినను వారి కడుపులో అది నాగుపాముల విషమాయను, దానిని మరలా దేవుడు ఏం చేశాడు? కక్కించాడు. మళ్ళా కక్కేస్తాం. ఈ నెల గక్కల, 2వ నెల గక్కల, 3వ నెల గక్కల, 6 నెలలు గక్కల, సంవత్సరం గక్కల, 2 ఏళ్ళైనా గక్కల. ఏం కాలేదు అనుకుంటున్నావు నువ్వు. ఒక్కటేసారి 1,00,000 రూపాయలు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిరుపేదలైన ధారాళమైన మనసు వారికి ఉంది. మీరు బైబిల్లో చదివితే వాళ్ళ గురించి ఒక చక్కని మాట ఉంటుంది. వారు సేవకునికి అర్పించుకున్నారట, దేవునికి కూడా అర్పించుకున్నారట. చదవండి అన్నమాట.
కొరింథీయులకు 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమంతట తామే అప్పగించుకొనిరి. వాళ్ళు నిరుపేదలైన వారి మనసు. వాక్యం వినండి కాసేపు. వారు నిరుపేదలే. ఇప్పుడు నిరుపేదల పని ఏంటి? ఒక పూట కూడా కుంటుపడకుండా ఏదో పని చేసుకోవాలి. పని చేసుకుంటే కానీ వాళ్ళు బ్రతుకు తెరువు కొనసాగదు. వారు పని చేసుకుంటే తప్ప వాళ్ళకు పూట గడవదు. అయితే ఇప్పుడు వాళ్ళు నిరుపేదలు. సేవకులు వచ్చారు. అయ్యో సేవకుడు వచ్చాడు, ఈరోజు నేను పనికి వెళ్ళలేను. ఎందుకంటే సేవకునికి అప్పగించుకున్నారట. వాళ్ళు వారి పనిని అప్పగించుకున్నారు, వారి కూలిని అప్పగించుకున్నారు, వారి ధనమును అప్పగించుకున్నారు, వారి సమయాన్ని అప్పగించుకున్నారు. మొదట ప్రభువును బట్టి సేవకునికి అప్పగించుకున్నారు. సేవకుడు వస్తున్నాడంటే తప్పిపోయే వాళ్ళు ఎంతమంది, తప్పించుకునే వాళ్ళు ఎంతమంది? ఏం పని చెప్తాడో. నేను మీకే పని చెప్పింది, చింతగుంటలు ఎత్తి ఒలిసి పారేస్తా వాళ్ళను. పెద్దలను చూడను, పిల్లలను చూడను. తక్కువ అంటే మీకే చెప్పేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పించుకునే స్వభావం వారికి లేదు. ఎవరు వాళ్ళు? మాసిదోనియా సంఘస్థులకి లేదు. వారు తప్పించుకోలేదు, అప్పగించుకున్నారు. సేవకుడు ఏదని చెప్తాడేమో, ఏదైనా తీసుకురమ్మంటాడేమో, లేకపోతే ప్రార్థనలో ఉండమంటాడేమో, పరిచయం చేయమంటాడేమో, వెయిటింగ్ చేసేవాళ్ళు. దేవుని పరిచర్యలో ఏదో భక్తి చేయాలని, ఏదో ప్రార్థనలో ఉండాలని, ఏదో 4 మాటలు వినాలని ఆలోచన తీసేసేయండి. బైబిల్ చెప్తుంది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించాలి. ఆమేన్. ఇది ఆజ్ఞ. భక్తి చేస్తే పరిపూర్ణమైన భక్తి చేయాలి. మీకందరికీ భక్తి ఎక్కువైపోయి ఉంటుంది కదా. కొందరు 3వ తరగతికి ఆపేసి ఉంటారు. ఎందుకంటే అప్పటికే డిగ్రీ ఏం చదివి ఉంటారు 3లోనే. వాళ్ళు డిగ్రీ మేం చదివి ఉంటారు 3లోనే. నువ్వెందుకురా డిగ్రీ వరకు పోయినావు? నేను 3లోనే అన్ని చదివేసిన. మాకు చదువు రాలే, మరి ఏం చేద్దాం? డిగ్రీకి పోయినా నీ తెలివిది మాకు రాలే, పీజీకి వెళ్ళినా నీ తెలివి మాకు రాలా. ఖాళీ సమయం దొరికితే కాసేపు ప్రార్థన చేసుకుందామని మాకు ఆలోచన ఉంటుంది. ఖాళీ సమయం దొరికితే కాసేపు ప్రార్థన చేసుకుందాం, లేకపోతే వాక్యం విందాం, వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, సామర్థ్యము కొలదియే. అప్పగించుకున్నప్పుడు నీకు అర్థం అవుతుంది దేవుని సంగతులు. అప్పగించుకోకపోతే అర్థం కావు నీకు. భక్తి చేసే విషయంలో రాజీ పడుతున్నాం, మనం బైబిల్ చదివే విషయంలో రాజీ పడుతున్నాం. దేవుని సంగతి నీకు ఎలా అర్థమవుతాయి? ఎలా అర్థం చేసుకుంటావు? భక్తిలో నువ్వు దిగినప్పుడే, ఆమె పరిపూర్ణంగా ఆయన గురించి నువ్వు తెలుసుకున్నప్పుడే. పై భక్తి చేయొద్దు. సమర్పణ ఇచ్చేవాళ్ళు మనస్సుతో ఇవ్వాలి. ఆమేన్. అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కయ్యన అర్పణ మనసు పూర్తిగా ఇవ్వలేదు. అందరు తెచ్చారు కాబట్టి తేవాలి, అందరిచ్చారు కాబట్టి ఇవ్వాలి. ఇది పరిశుద్ధుల కొరకు దేవుడు నాకు ఇచ్చిన భాగం. నా ద్వారా దైవజనుడు కడుపు నింపుకుంటున్నాడంటే అది పరిచర్య. ఆమేన్. ఇప్పుడు నీ ద్వారా పరలోకపు తండ్రి సంతోషపడాలి. అది నిజమైన భక్తి.
దేవుడు ఎన్నోసార్లు ఇచ్చాడు. కొత్త నిబంధనలో చెప్పాడు, పాత నిబంధనలో చెప్పాడు, వారి మనసు నాకు దూరంగా ఉంది, వారి పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, వారి మనసు నాకు దూరంగా ఉందని ఎన్నిసార్లు చెప్పాడు అన్నమాట. మందిరాలు ఎక్కడ చూసినా మందిరాలే, ఎక్కడ చూసినా సేవ, ఎక్కడ చూసినా సేవకులే. ఆమె పరిచయ విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, తమ్మును తామే అప్పగించుకున్నది. ఇదే దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. అంతకు మించి ఏది నువ్వు చేయొద్దు అన్నాడు బైబిల్లో. ఆమె హల్లెలూయా. ఓ ఫ్యామిలీ ఉంది బైబిల్లో, ఓ ఫ్యామిలీ. ఆ పరిచర్యలో చాలామంది తీర్మానం చేసుకున్నారు. ఏమని ఆ తీర్మానం? మా భూములు, మా స్థలాలు, మా ఆస్తులు అమ్మేసి అపోస్తులకు అప్పగించాలి అనుకున్నారు వాళ్ళు. సరే, కొంతమంది పొలం అమ్మేశారు, అప్పగించారు, పేతురుకి ఇచ్చారు. పొలం అమ్మేశారు, పేతురు చేతులు పెట్టారు. స్థలాలు అమ్మారు, పేతురు చేతులు పెట్టారు. ఎందుకంటే అయ్యా, చేయాల్సిన పరిచయం చాలా ఉంది, తిరగాల్సిన గ్రామాలు ఉన్నాయి, మీరు వెళ్ళండి, మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం. ఇలాగున అనేకులు సమర్పణలు ఇచ్చారు. ఓ ఫ్యామిలీ కూడా తీర్మానం చేసుకుంది, అననీయ సప్పీరాలు. వాళ్ళు కూడా అనుకున్నారు, మనం కూడా భూమి అమ్మేద్దామండి, పరిచయంలో మనం కూడా పాలి భాగస్తులం అవుదాం. అదిగో వాళ్ళు అమ్మేశారు, వీళ్ళు అమ్మేశారు, వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారు, ఆ ఫ్యామిలీ తెచ్చింది. మనం తగ్గితే మన సిగ్గుపోతుంది, సంఘంలో మన పరువు పోతుందయ్యా. ఒకవేళ సేవకుడు తెలకపోయినా ఎవరో ఒకరు గెలుగుతారయ్యా, మనం కూడా అమ్మేద్దాం, తెచ్చిపెడదాం సేవకులకు అన్నారు. సరే అని చెప్పేసి అననీయ సప్పీరాలు కూడా తెచ్చి కొంచెము దాచుకున్నారంట. ఎంత చెప్పండి? కొంత దాచుకున్నారు. మనం అంతా దాచుకుంటున్నాం. ఎంత చెప్పండి? పాట పాడమేమో నావన్నీ నావన్నీ నావన్నీ. ఏంది, రాదా మీకు పాట? పాట ఏమో పాడేదేంటి అన్నంట. ఇచ్చేదేమో చిల్లర దుడ్లు, వేసేదేమో చిల్లర మార్చి, కానికి ఇచ్చేదేమో చిల్లనివి, మళ్ళీ పాడేదేమో నావన్నీ అంగీకరించు మీ దేవా. ఎందుకమ్మా ఉత్త పాటలు? క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు బైబిల్. క్రియలు లే అన్నీ కాదు కదా, కొన్ని కూడా తీసుకురావట్లేదు మనం. నేనున్నాను చూడండి, మొత్తం ప్రాణము, ఆత్మ, శరీరం, ధనం, సమయం అన్నీ ఆయనకి ఇచ్చేసాం. స్తోత్రం, హల్లెలూయా. మీలాగా పనికి వెళ్ళొచ్చు, టైంపాస్కు. సాయంత్రం కదండి, మంగళవారం సాయంత్రము 6 గంటల వరకు పని చేసుకొని రావచ్చు. నేను కూడా మిరప నిరసనకి పోవచ్చు. 300-400 కూలి ఎందుకు పోగొట్టాలి? ఆమెను తీసుకొని వెనకమ్మడి పోతే తల ఒక 600-700 లెక్క డబ్బులు వస్తాయి కదండి. ఆటోలో తీసుకుపోతారు, ఆటోలో ఇడుస్తారు, మంచిదే, తప్పేముంది? పౌలు డేరాలు గుర్తు పరిచయం చేయలేదా? సజీవ యాగముగా అర్పించేసుకున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు పెడితే, మీరు ఇస్తే, మీరు జాలిదయో కనికరముతోనో ప్రేమతోనో మీరు ఇచ్చిన సమర్పణతోనే ఇల్లు గడుపుకొని పిల్లలకు చదువులు బాగోగులన్నీ మీరు ఇచ్చిన దాంట్లోనే. ఎవరిని కూడా ఇతర సంఘస్థులను పొరపాటున కూడా చేతి చాపి మేము అడగలేదు. ఒకసారి ఇలాగే కొన్ని సంవత్సరాల కిందట, అప్పుడు నడుచుకుంటూ వస్తున్నా నేను. ఈ దారి లేదు, అలా రావాలి వస్తూ ఉన్నాం. ఓ తల్లి పిలిచింది, అన్నయ్య మా ఇంట్లో ప్రార్థన చేస్తారా? చేస్తానమ్మా, ప్రార్థన చేయడానికి ఎందుకు? వెళ్ళాను, ప్రార్థన చేశాను. అలాగ ప్రతి ఆదివారం పిలుచుకొని ప్రార్థన చేసుకుంటాను. ఒక ఆదివారం ఓ ప్యాకెట్, అన్నయ్య చిన్న కానుక ఏమనుకోద్దు తీసుకెళ్తారా? నేను అడిగాను, అమ్మ మీరు ఈ చర్చికి వెళ్తారు? మాది హోసన మందిరం వెళ్తా ఉన్నాయి. మా కొడుకు హోసన మినిస్ట్రీలో సేవ ట్రైనింగ్లో ఉన్నాడు, దయచేసి అక్కడికి పంపించండి. నేను పొరపాటును కూడా చేయి చాపను.
ఆమెన్. హల్లెలూయా. మరి ఏం తీసుకుంటారు? మంచి నీళ్ళు చాలు. వద్దంటారా అండి ఎవరైనా? మీకు అందరికి తెలియదు, మన యేసన్న గారికి హైదరాబాదులో ఓ ఫ్యామిలీ ఉంది. చాలా కోటీశ్వర్లు, పెద్ద కోటీశ్వర్లు. విమానాశ్రయంలో వెల్ మేనేజర్గా ఉండి రిటైర్డ్ అయ్యారు. ఆయన కోట్లకు అధిపతి. పిల్లలందరూ ఫారిన్లో బతుకుతున్నారు. 2 ముసలి వాళ్ళు మాత్రమే హైదరాబాద్లో ఉంటారు. నన్ను యేసన్న గారు ఎక్కించుకొని వెళ్ళిపోయారు కారులో. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ పెద్ద ఆయన అంటాడు, దేవుడు వచ్చాడు, దేవుడు మన ఇంటికి దేవుడు వచ్చాడు. ఏమండోయ్ బయటకు వచ్చి భార్యని పిలిచాడు. పని వాళ్ళందరూ పిలిచారు. వరుసగా స్కూల్ పిల్లలు వచ్చినట్టుగా వచ్చేసారు. వాళ్ళు నిలబడ్డారు. ఏంటి అలా చూస్తున్నారు? దేవుడు వచ్చాడు మన ఇంటికి, వాళ్ళకు పరిచర్య చేయండి అని చెప్పారు. ఇంతలో బొట్టు పెట్టాడు మనిషి. భార్య ఇంతలో బొట్టు పెట్టింది. వాళ్ళు ఏదో స్వీట్లు తీసుకొచ్చి అన్నీ పెట్టారు. ఆయన లోపలికి వెళ్ళి కొన్ని బాండ్స్ పేపర్స్ తీసుకొచ్చి యేసన్న గారి చేతులు పెట్టి, ఓ చిన్న కానుక తీసుకున్నాయా, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే కానీ ఏంటి చెప్పు అన్నాడు. నాకు పలానా చోట ఇన్ని సెంట్లు స్థలం ఉంది, వాడుకో అన్నయ్య. హైదరాబాదులో స్థలం ఇస్తానంటే ఎవడని వద్దంటాడా? హల్లెలూయా, స్తోత్రం. హైదరాబాద్లో స్థలం ఇస్తానంటే వద్దంటాడా? నాకు గుండెలు డబ్బ కొట్టుకుంటున్నాయి. ఏంద్ర ఇల్లు తీసుకున్నా, చిన్న కానుక వద్దు వద్దు అన్న. దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఆ దేవుడు నాకు కూడా చెప్పని అప్పుడు తీసుకుంటా. ఈరోజు వరకు కూడా మన యేసన్న గారి పరిచయంలో నేను ఆశ్చర్యపోయేది అదే. ఇల్లు రెంటే, చర్చి రెంటే, ఉన్న ఆఫీసు రెంటే, ఇన్ని రెంట్లు కట్టి పిల్లలను పోషించి పిల్లలను చదివించి మెయింటెనెన్స్ ఖర్చు. ఇలా మెయింటైన్ చేస్తున్నావు నాయన. నెలకి ఎంత తక్కువ 1,50,000 ఖర్చు అవుతాయి. 25,000 ఆఫీస్ రెంటు, స్కూల్ అది జేకే ఫంక్షనల్ సంథింగ్ అమౌంట్. ఇప్పుడున్న ఇల్లు సొంత ఇల్లు కాదు. అందరు సెటిల్ అయిపోయారు. యేసన్న ఒక్కడు సెటిల్ కాలేకపోతున్నాడు. ఎలా సేవ చేయగలుగుతున్నాడు? ఎలా నిద్రపడుతుంది నాకు అసలు. మన కరెంటు బిల్లు కట్టకపోతేనే నిద్ర పట్టదు, పాల బిల్లు కట్టకపోతే నిద్ర పట్టదు. అవునా కదా? పొదుపు 100 రూపాయలు తగ్గితేనే టెన్షన్, తిడతారేమోనని. ఈ నెల సర్దుకోమంటే సర్దుకోలేకపోతున్నాం. ఎలా కట్టగలుగుతున్నాడు? నాకు ఆశ్చర్యంగా వస్తుంది. కరోనా టైంలో ఫోన్ చేశారు, అగస్టిన్ ఏదైనా కానుక పంపించమంటావా? నేను ఎలాగో సొంత వీళ్ళున్నా, నాకేం భయం లేదు. నువ్వే బాడిగింట్లో ఉంటున్నావు, పిల్లలు ఎలాగనో ఏం కథో. నేనే ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వలేకపోయాను. స్తోత్రం చెప్దామా? ఇవన్నీ చూసిన తర్వాత పరిశుద్ధుల కొరకైన పరిచర్య చేయాలవదా? పోయిన శుక్రవారము, అటువైన శుక్రవారం అనుకుంటా, ఇక్కడ ప్రార్థన ముగించుకొని నేను వెళ్తున్నా. ఓ చెల్లి ఫోన్ చేశారు, అన్న ఎక్కడి దాకా వస్తున్నా? గోసపాడుకు దగ్గర. సరే అన్నయ్య, వచ్చిన తర్వాత కొంచెం కాల్ చేయండి. సరే కాల్ చేసిన తర్వాత ఓకే సరే ఓ సంచి తీసుకొచ్చి కార్లో పెట్టింది. ఏంది మా అన్న? చిన్న సరుకులేనా, ఇంటికి సంత తీసుకెళ్ళిపోయి. నిజం చెప్తున్నా, కళ్ళ నీళ్ళు తిరిగేసాయి. వాళ్ళెవరు, నేనెవరు? మా కుటుంబం మీద, మా సంసారం మీద, మా బాధ్యతల మీద వీళ్ళకెందుకు ఇంత బాధ్యత? పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఎవరో ఇస్తున్నారు, ఎవరో తెస్తున్నారు. ఇలాగ ఎప్పుడు ఉండొద్దు. అననీయ సప్పిరాలు వాత పెట్టుకున్నారు. వాత వాళ్ళని చూసి కొంత తీసుకొచ్చి ఇస్తే పేతురు అన్నారు, అయ్యా ఇంతకీ అమ్మారా? అవునయ్యా ఇంతకీ అమ్మేశారు. చాలా తక్కువ పోయింది మా పొలం. అలాగ చెప్పగానే అననీయ ప్రాణం పోయింది.
పేతురు సంఘం లాంటి మన సంఘం అయితే ఎట్టుంటో చెప్పండి. ఎంతమంది పెట్టెలు రెడీ చేయాలి? ఎన్ని పెట్టెలు రెడీ చేయాలి? ఇంతేనా? నీ కూలి ఇంతేనా అని పేతురులాగా అడిగి, నీ జీతం ఇంతేనా, నీ పంట ఇంతేనా నీ జీతం పేతురులాగా అడిగితే ఎన్ని శవాలు పడతాయి? ఒకే ఇంట్లో 2 శవాలు పడ్డాయి ఆ రోజు. దయచేసి సమర్పణ విషయంలో మనస్సుతో కలిగి ఇవ్వండి. ఆమేన్. మనసు పూర్తి కాకుండా ఇచ్చే కానుక అది దేవుడు అంగీకరించట్లేదు. మనసు పూర్తిగా కానుకలు సమర్పించాలి. హృదయ పూర్తిగా ప్రభుకు అర్పించుకోవాలి. నీవును నీ సమర్పణ, దానిని దేవుడు లక్ష్యం ఉంచుతాడు, కానీ వేరే వాటి మీద ప్రభుకు లక్ష్యం లేదు. నువ్వు ఎన్ని కోట్లన్నీ దానికి సంబంధం లేదు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మనసుతో ఇచ్చేది, ప్రేమపూర్వకంగా ఇచ్చేది, ఇది నా దైవజనుడు లేకపోతే నా దైవజన కుటుంబం, ఇది నా దేవుని పరిచయ కొరకు ఉపయోగించుకోవాలి అన్న దానిలో. ఓ పాస్టర్ గారు నాకు చెప్పారు, నేను ఆశ్చర్యపోయాను ఆయన చెప్పిన మాటలేని. అన్న సంఘంలో కానుక మీరేం చేస్తారు అని అడిగాను. సంఘములో కనుక పొరపాటును కూడా ఇంటికి వాడనేవాడు. ఎలా ఫ్యామిలీ ఎలా అంటే వ్యక్తిగత ప్రార్థన చేయించుకుంటారు కదన్నా, కుటుంబానికి పిలిచి, బర్త్డేకి పిలిచి, దానికి పిలిచి, దాంతో మాత్రమే మా ఇల్లు గడుపుకుంటాం. ఏమి తలాంతులు,